భూమి, చరణ్ ఇద్దరు కూడా గగన్ ఇంటికి వస్తారు. గగన్ శరత్చంద్ర ప్యాటర్న్ ఉన్న డ్రెస్ వేసుకొని ఇక భూమి ముందు నిల్చుంటారు. భూమి అది అని చెప్పబోతూ ఉంటుంది. వెంటనే గగన్ తన చేతిని అడ్డు చూపిస్తాడు. తైతక్క గారు, మీకు కూడా నాలాగే కొంచెం తిక్క ఉందనుకున్నాను, కానీ మీ తలలో కొంచెం తెలివి కూడా ఉందని అర్థమైంది అని గగన్ చెప్తాడు. నాకేం అర్థం కావటం లేదన్నయ్య అని చరణ్ చెప్తాడు. తన నాన్నను నన్ను ఎవరినో ఒకరిని సెలెక్ట్ చేసుకునే పరిస్థితి వస్తే ఎవరిని సెలెక్ట్ చేసుకుంటావని భూమిని అడిగాను. అప్పుడు ఈ డ్రెస్ సెలెక్ట్ చేసి పెళ్ళైన తర్వాత నాలోనే వాళ్ళ నాన్నను చూసుకుంటానని అర్థం వచ్చేలా భూమి నాకు ఈ డ్రెస్ సెలెక్ట్ చేసింది అని గగన్ అంటాడు. దాంతో భూమి, చరణ్ ఇద్దరు కూడా కాస్త సంతోషపడుతూ ఉంటారు. అంతకుముందు జరిగిందంతా కూడా ఇప్పుడు మనకి చూపిస్తూ ఉంటారు. గగన్ అయితే చాలా కోపంగా భూమి ఇచ్చిన శరత్చంద్ర వేసుకునే డ్రెస్ని బెడ్పై పెట్టుకుని చాలా కోపంగా కూర్చొని చూస్తూ ఉంటాడు. అప్పుడే శారద, పూరి అక్కడికి వస్తారు. ఏ గగన్, ఏంట్రా పిలుస్తున్నా పలకటం లేదు, ఎందుకు ఇలా మూడిగా ఉన్నావు అని శారద అడుగుతూ ఉంటుంది. అప్పుడే పూరి ఆ డ్రెస్ని చేతిలోకి తీసుకుంటుంది. అన్నయ్య, మళ్ళీ షాపింగ్ చేసావా? డ్రెస్ చాలా బాగుందన్నయ్య అని చూస్తూ ఉంటుంది. రే గగన్, అదేంట్రా నువ్వేంటి ఆ శరత్చంద్ర వేసుకునే ప్యాటర్న్ అంటే డ్రెస్ తీసుకున్నావు అని శారద కూడా అడుగుతూ ఉంటుంది. అంటే అమ్మ, అది నిన్న నేను భూమి షాపింగ్కి వెళ్ళామా, ఆ తర్వాత రెస్టారెంట్కి వెళ్ళాము, అక్కడ నేను నీకు సర్ప్రైజ్ ఇస్తాను అంటూ ఈ డ్రెస్ నాకు ఇచ్చిందమ్మా. అంతేకాదు, నువ్వు నన్ను సెలెక్ట్ చేసుకుంటావా, మీ నాన్న సెలెక్ట్ చేసుకుంటావా, ఈ ఇద్దరిలో ఎవరో ఒకరే కావాలన్నప్పుడు నీకు ఎవరు కావాలి అని అడిగినప్పుడు కూడా సమాధానం చెప్పలేదమ్మా, మౌనంగా ఉండిపోయింది. ఈ డ్రెస్ ఏమో నాకు ఇచ్చింది అని గగన్ అంటాడు. అప్పుడే శారద, ఏంటి గగన్, నా కోడలు చూడు ఎంత తెలివైందో, నీకు ఇంకా అర్థం కాలేదా అని శారద చెప్తుంది. ఏంటమ్మా, ఈ డ్రెస్ను చూసి నువ్వు భూమి తెలివైందంటున్నావా? నాకేం అర్థం కావడం లేదు అని గగన్ చెప్తాడు. నీకు ఇంకా అర్థం కాకపోతే ఎలా గగన్? నువ్వేం అడిగావు? పెళ్ళైన తర్వాత నీకు నేను కావాలా, ఆ శరత్చంద్ర కావాలా అని అడిగినప్పుడు భూమి ఏం సమాధానం చెప్పలేదు. వాళ్ళ నాన్న వద్దని ఎలా చెప్తుంది ఏ ఆడపిల్లైనా? అలా చెప్పలేదు కదా, అందుకే ఈ డ్రెస్సు నీకు ఇచ్చింది. పెళ్ళైన తర్వాత నీలో వాళ్ళ నాన్నను చూసుకుంటానని అర్థం వచ్చేలా ఈ డ్రెస్సుని నీకు ఇచ్చింది. అంతే గగన్, చూడు నా కోడలు ఎంత తెలివైందో అని శారద చెప్తుంది. అంతేనానమ్మా, ఇంకేం ఆలోచించాల్సిన అవసరం లేదా అని గగన్ అడుగుతాడు. అంతే గగన్, ఇంకేమీ ఆలోచించకు అని శారద అంటుంది. ఇక గగన్ అయితే ఆ డ్రెస్ని చేతులకి తీసుకొని భూమి ఇచ్చిందని చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఇంకేం ఆలోచించకుండా వేసుకో గగన్ అని శారద అంటుంది. ఇది జరిగిన విషయం అని గగన్ చెప్తాడు. ఓ, నీకు అలా అర్థమైందా అని చరణ్ అంటాడు. అలా అర్థం అవటం అంటే ఇంకేంటి, అది కదా అని గగన్ అడుగుతూ ఉంటాడు. అంటే భూమి ఇందాక వచ్చేటప్పుడు నాకు కూడా ఇదే చెప్పింది, అంతే కదా భూమి అని చరణ్ కవర్ చేస్తాడు. అంతే అంతే అని భూమి చెప్తుంది. నాకు తెలుసురా, భూమి నా బంగారం అంటూ గగన్ భూమిని ఎత్తుకొని ఇంకా గిరగిర తిప్పేస్తూ ఉంటాడు. దాంతో శారదాపూరి ఒకరినొకరు చూసుకొని సంతోషపడుతూ మెల్లగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అయ్యయ్యో, నాకు కళ్ళు తిరుగుతున్నాయి, దింపండి దింపండి అని భూమి చెప్తుంది. కళ్ళు తిరుగుతున్నాయా, దింపాలా, సరే భూమి అంటూ గగన్ ఇక భూమిని దింపేస్తాడు. ఇదంతా చూస్తున్న చరణ్ అయితే బాధపడుతూ ఉంటాడు. భూమిని దింపిన తర్వాత కింద పడిపోతూ ఉంటే జాగ్రత్త అంటూ చరణ్ పట్టుకుపోతూ ఉంటాడు. అయితే భూమి తనకు తాన్ని నిలబడుతుంది. అన్నయ్య అలా ఫిక్స్ అయిపోయాడు, నువ్వు కూడా అలాగే ఫిక్స్ అయిపో. బై మిస్టేక్ మారిపోయాయంటే నువ్వు అనుకున్నంత విషయం జరిగేలా ఉంది అని చరణ్ మెల్లగా చెప్తూ ఉంటాడు. అబ్బాయిల్లో నాన్నల్ని చూసుకోగలరేమో కానీ పరిపూర్ణమైన నాన్నను మాత్రం అమ్మాయిల మనసులో అలాగే నిలిచిపోయి ఉంటారు. అది మీ అబ్బాయిలకి ఎప్పటికీ అర్థం కాదు అని భూమి మనసులో అనుకుంటుంది. ఏమైంది భూమి, ఏడుస్తున్నావు అని గగన్ అడుగుతూ ఉంటాడు. ఏం లేదండి, ఇవి ఆనందంతో వచ్చిన కన్నీళ్ళు, మీరు నన్ను అర్థం చేసుకున్నారు కదా అని భూమి చెప్తుంది. ఆనందంతో అయినా నీ కళ్ళల్లో కన్నీళ్ళు నేను చూడలేను భూమి అని గగన్ భూమి కన్నీళ్ళను తెలుస్తూ ఉంటాడు. భూమి, పెళ్లి గురించి డిస్కషన్ చేసుకోవాల్సిన చాలా విషయాలు ఉన్నాయి, రా భూమి అని గగన్ భూమి చేపట్టుకుని తీసుకువెళ్తూ ఉంటాడు. రే చరణ్, మనం కలిసి భూమి చేద్దాం, వెయిట్ చెయ్యి అని భూమిని లోపలికి తీసుకువెళ్తారు. వాళ్ళని చూసి చరణ్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక బిందు శరత్చంద్ర దగ్గర కాపలా కూర్చొని ఉంటుంది. అప్పుడే ఫోన్ కాల్ వస్తుంది. ఇక సిగ్నల్స్ రాకపోవడంతో ఫోన్ మాట్లాడుతూ బయటికి వెళ్తుంది. అప్పుడే అపూర్వ అక్కడికి వస్తుంది. డోర్కి గడియ పెడుతుంది. వెంటనే శరత్చంద్ర ముఖానికున్న మాస్క్ తీయబోతూ మళ్ళీ తీయకుండా కుర్చీలో ఇక కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. అయ్యో బావా, నేను నిన్ను చంపాలనుకోవడం ఏంటి? శోభాచంద్రకని నేనే చంపానని నిజం నీకు తెలిసిన తర్వాత నువ్వు నన్ను చంపాలనుకున్నావు, కానీ నేను నిన్ను చంపుకోలేను బావా. నీ కోసం నేను ఎంతకైనా తెగిస్తాను బావా, అలాంటిది నీ ప్రాణాలు నేను తీలేను బావా, తీలేను అని భూమి మాట్లాడిన మాటలని గగన్ మాట్లాడిన మాటలని గుర్తు తెచ్చుకుంటూ, బావా నీ కూతురు మన శత్రువైన ఆ గగన్ గారిని పెళ్లి చేసుకోవాలని
కెరటంలా ఎగిరిగిరి పడుతుంది బావా. అసలు నీ శత్రువుని ఆ భూమి నీ కూతురు ఇలా పెళ్లి చేసుకుంటుంది బావా. వాడిని కనుక పెళ్లి చేసుకుంటే మనం అనాథరమే అయిపోతాం బావా. వాడు మన ఆస్తంతా కూడా కొట్టేస్తాడు బావా. నీకు ట్రీట్మెంట్ చేయించడానికి కూడా అప్పుడు డబ్బులు ఉండవు. లేదు బావా, నేను నీకోసం ఎంతటి ప్రాణాలను తెగించడానికి రెడీ కదా. నేను నిన్ను పోగొట్టుకోలేను బావా, పోగొట్టుకోలేను. ఇప్పటి వరకు చూస్తూ ఊరుకున్నాను. అసలు వాళ్ళ పెళ్ళి జరగనివ్వను. ఈ ఆస్తి కూడా నా చెయ్యి జారిపోనివ్వను బావా, జారిపోనివ్వను. నిన్ను నా ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటాను అని ఇక అపూర్వ తనలో తాను చెప్పుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. గగన్ భూమిని గదిలోకి తీసుకొచ్చి పక్కనే కూర్చోపెట్టుకొని, భూమి, మన పెళ్ళిని ఊహించుకున్న తర్వాత నాకు అన్నీ కూడా కొత్తగా కనిపిస్తున్నాయి. నీతో సహా మనం ఈ గదిలో కలిపిన జ్ఞాపకాలన్నీ కూడా ప్రతిదీ చాలా కొత్త కనిపిస్తున్నాయి. నాకు ఎంత సంతోషంగా ఉందంటే అని గగన్ అయితే చాలా సంతోషపడుతూ చెప్తూ ఉంటే భూమి బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటుంది. భూమి, ఏంటి, ఏమైంది, ఎందుకు ఆలోచిస్తున్నావు, దేని గురించి అని గగన్ అడుగుతూ ఉంటాడు. అబ్బే ఏం లేదండి, ఈ గదిలో జ్ఞాపకాల గురించి మీరు మాట్లాడుతున్నారు అంతే కదా అని భూమి అంటే, లేదు లేదు, నువ్వేదో ఆలోచిస్తున్నావు, చెప్పు చెప్పు అని గగన్ అంటాడు. అబ్బే ఏమీ లేదండి అని భూమి చెప్తుంది. లేదు, మనం పెళ్లి చేసుకోబోతున్నాం, మన మధ్య ఏ సీక్రెట్లు కూడా ఉండకూడదు, అది ఏదైనా సరే చెప్పేసాయి అని గగన్ చెప్తాడు. వద్దండి, మీకు కోపం వస్తుంది అని భూమి అంటుంది. లేదు భూమి, నువ్వు చెప్పాల్సిందే, నువ్వు చెప్పకపోతేనే నాకు కోపం వస్తుంది అని గగన్ చెప్తాడు. అప్పుడు భూమి అంటే, అది నేను ఈ ఊరు వచ్చిందే మా నాన్నను వెతుక్కుంటూ అని చెప్పగానే గగన్ కొంచెం బాధపడుతూ ఉంటాడు. అదిగో నేను చెప్పానా, మీకు కోపం కానీ బాధ కానీ వస్తే నాకు అస్సలు నచ్చదు, నాకు ఇష్టం కూడా ఉండదు, అందుకే నేను చెప్పనన్నాను అని భూమి చెప్తుంది. లేదు లేదు, నేను నార్మల్గానే ఉన్నాను. ఇప్పుడు చెప్పు భూమి, మీ నాన్నను వెతుక్కుంటూ వచ్చావు, మనం పరిచయం అయ్యాం, అది ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్నాం అని గగన్ చెప్తాడు. అవునండి, కానీ అదే నాకు నచ్చటం లేదు. మన ప్రేమ ఇప్పుడు పెళ్లి వరకు వచ్చింది కదా, కానీ మా నాన్న మాత్రం అలా అచేతనంగా పడి ఉన్నాడు. మనం పెళ్లి చేసుకోబోయే విషయం మా నాన్నకి అస్సలు తెలియకుండానే అయిపోతుంది. మనం ఏదో దొంగగా పెళ్లి చేసుకుంటున్నట్లు ఉంది అని భూమి చెప్తూ ఉంటే, ఫైనల్గా నువ్వేం చెప్పాలనుకుంటున్నావు భూమి అని గగన్ అడుగుతాడు. అంటే మా నాన్న అంగీకారంతో, మా నాన్న ఆశీర్వాదంతో మనం పెళ్లి చేసుకుంటే బాగుంటుందండి అని భూమి చెప్తుంది. ఏమైంది భూమి నీకు, అసలు నువ్వు సొంత కూతురు అని తెలియనప్పుడే మీ నాన్న ఈ పెళ్ళికి ఒప్పుకోలేవు, అలాంటిది ఇప్పుడు సొంత కూతురు అని తెలిసిన తర్వాత మీ నాన్న మన పెళ్ళికి ఎలా అంగీకరిస్తారనుకుంటున్నావు అని గగన్ కోపడతాడు. అంటే నేను సొంత కూతురని తెలిసిన తర్వాత నా పైన ఇంకా ప్రేమ పెరుగుతుంది, అప్పుడు పెళ్ళికి ఒప్పుకుంటాడండి అని భూమి చెప్తుంది. అంటే నాన్న నన్ను బాధ పెట్టడండి, అందుకే ఖచ్చితంగా ఒప్పుకుంటాడు అని భూమి చెప్తుంది. అంటే మీ నాన్న కోమా నుండి మేల్కొనేంత వరకు, తర్వాత అంగీకారం వరకు మనం ఉండాలంటావా, అప్పుడు వరకు పెళ్ళి వద్దంటున్నావా అని గగన్ అడుగుతూ ఉంటే, అవునండి ప్లీజ్ అండి, మా నాన్న ఖచ్చితంగా ఒప్పుకుంటాడండి, కాదనకండి అని భూమి చేతులు పట్టుకొని మరీ బతిమలాడుతూ ఉంటుంది. నువ్వు అడిగేది చాలా క్రేజీగా ఉంది భూమి, ఇదంతా కూడా ఇంపాసిబుల్. అసలు చచ్చిపోయే వరకు మనం ఆశగా ఉండటం వేరే, చచ్చిపోయిన తర్వాత మనం లేస్తాం అనుకోవడం వేరే, అది చాలా పెద్ద తప్పు. అలా ఉంది నువ్వు మాట్లాడుతున్నది. చూడు, ఫైనల్గా నేను ఒక్కటి మాత్రం చేయగలం, మన పెళ్ళి అయిన తర్వాత ఆయన కోమా నుండి బయటకు వచ్చాడనుకో, అప్పుడు ఎలాగైనా సరే ఆయన ఆశీర్వాదం దక్కేలా నేను చేస్తాను, అంతే. ఇది మాత్రం నేను నీకు మాట ఇవ్వగలను అని గగన్ చేతిలో చేవేసి మాటిస్తాడు. పెళ్ళి మాత్రం ముందే అయిపోవాలి అని చెప్తాడు. ఇక అపూర్వ స్విమ్మింగ్ పూల్ దగ్గర నిల్చొని ఉంటుంది. ఏంటి, అవకాశం వచ్చినా కూడా నువ్వు ప్రాణాలు తీయకుండా వదిలేసి వచ్చేసావా అని గోరింటాక్స్ చేత అడుగుతూ ఉంటుంది. పిన్ని, నా చేతులతో నేను ఎలా ప్రాణాలు తీస్తాను పిన్ని, ప్రాణాలు తీయించడం వేరే, మనం తీయటం వేరే పిన్ని. నా బావ కోసం నేను చచ్చిపోవాలనుకున్నాను, అలాంటిది బావని నేను ఎలా చంపుకుంటాను పిన్ని, నేను ప్రాణాలు తీయలేను పిన్ని, నేను బావని దక్కించుకుంటాను అని అపూర్వ అంటుంది. అతను కనుక కోమా నుంచి బయటకు వస్తే నీ ప్రాణాలు తీసేస్తాడే, అదే అర్థం కావటం లేదా అని గోరింటాకు అడుగుతూ ఉంటుంది. తీస్తే తీయ నువ్వు పిన్ని, నేను బావ చేతిలో చచ్చిపోతాను అని అపూర్వ చెప్తుంది. ఏంటి, నువ్వు ఇలా మారిపోయావు, అయితే కాషాయ వస్త్రాలు కట్టుకొని వెళ్ళిపో అని గోరింటాకు సుజాత అంటుంది. పిన్ని, నేను బావని కావాలనుకుంటున్నాను, కానీ ఆస్తి ఐశ్వర్యాలు వదులుకోవాలి అనుకోవటం లేదు, ఆ అపూర్వ మాత్రం అలాగే ఉంది అని అపూర్వ అంటుంది.